ఏం పేరు బ్రదర్ నీ పేరు? నా పేరు విజయ్ కుమార్ అన్న. కాకతీయ యూనివర్సిటీలో పీజీ పొలిటికల్ సైన్స్ అయిపోయింది. ఓకే, మొత్తానికి వరంగల్ ఖమ్మం ఏదైతే నల్గొండకు సంబంధించి పట్టభద్రుల ఎన్నికలు రాబోతున్నాయి కదా, అవును. ఏంటి మరి పరిస్థితి ఎట్లా ఉంది? ఏమంటుంది వరంగల్ జనం? వరంగల్ జనం మాత్రం ఒక మోసకారిని మాత్రం నమ్మము. తీన్మార్ మల్లన్న ఎట్లా అంటే ఇక ఆయన వ్యవహరించే విధానం, ఆయన మాట్లాడే వ్యవస్థ, ఆయన ఒక జర్నలిజం ముసుగులో ఒక అంటే భవిష్యత్ తరానికి ఆ జర్నలిజం యొక్క విలువలు తెలియకుండా చేసే కుట్రకి తీన్మార్ మల్లన్న ఆల్రెడీ ఇప్పటికే తెరలేపిండు. ఆ ముసుగులో ఎంతో మందిని, ఆ జర్నలిజం ముసుగులో ఇప్పటికే ఎంతో మంది అమాయకులను, ఎంతో మందిని బ్లాక్మెయిల్ చేస్తూ ఎంతో మంది ద్వారా డబ్బులు సంపాదించే ప్లాన్ కూడా చేసిండు తీన్మార్ మల్లన్న. అది రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. ఒక 2 సంవత్సరాల క్రితం నేను ప్రశ్నించే గొంతుకనని 2021 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ప్రశ్నించే గొంతుకనని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి మా పార్టీ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారి చేతులలో మన తీవ్ర ఓటమిని చూసడం జరిగింది. అయితే వ్యక్తి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి వచ్చిండు. 4 పార్టీలు మారినటువంటి వ్యక్తి, అంటే టీవీల ముందు ఒక అసత్య ప్రచారాలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఒకసారి ఏదైనా అధికారంలో ఉన్నటువంటి పార్టీ టికెట్ ఇవ్వగానే నాకు శాసన మండలికి పంపుతారా లేకపోతే శ్మశానానికి పంపుతారా అంటున్నాడు. ఇది ఒక విధంగా ఎట్లా చూస్తావు మరి అన్న? ఒకసారి ఆ వ్యక్తి చరిత్రను మనం చూసుకుంటే, ఆ వ్యక్తి ఇప్పుడు ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ని చూస్తే, ఆయన ఎన్నికల అఫిడవిట్ని పరిశీలిస్తే ఆయన మీద ఉన్న 56 కేసులలో ఆయన ఏ ఉద్యమం చేయలే, ఏ మహోద్యమం చేయలే. ఆయన మీద ఉన్న కేసులను చూస్తే ఏ కేసులో ఒకసారి పరిశీలించవచ్చు. గిట్లా ఏది మన ఉద్వేగభరితమైన చేసి జనాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునే దానికి మాత్రం తీన్మార్ మల్లన్న దాంట్లో దిట్ట. ఇట్లా రెచ్చగొట్టి నాకు తెలియకుండా నేనే ఆత్మహత్య చేసుకునే విధంగా రెచ్చగొట్టే దాంట్లో తీన్మార్ మల్లన్న చాలా దిట్ట. నమ్మరు, అసలు నమ్మరు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మా అభ్యర్థిని మేము నిలబెట్టినాం. తీన్మార్ మల్లన్న అంటే ఆయన ఆల్రెడీ ఇప్పటికే అనే ఒక బ్రోకర్ ఛానల్ ద్వారా ప్రజల్లోకి పోయిండు. దానిని మేము ప్లేస్ చేసుకొని మేము ఖచ్చితంగా గెలుస్తామనే ఒక నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న నిలబెట్టింది. కానీ ఆ పార్టీకి ఇప్పటికే 6 నెలల్లో తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది. ఈ ఎంపీ ఎన్నికలలో ఎన్ని సీట్లు అవుతాయో తెలియని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులలో తీన్మార్ మల్లన్న అంటే ఆయన అంటే ఏమన్నా ఇంపాక్ట్ చూపగలుగుతాడేమో. అప్పుడు క్యూ న్యూస్ ద్వారా ఇప్పటికీ ప్రశ్నించే గొంతుకానే అనేది ఉన్నది. ఇప్పటికి 6 నెలల టైం అయిందన్న. 6 నెలల టైంలో నేను ప్రశ్నించే గొంతుకని అన్నాడు కదా, మరి 6 నెలల కాలంలో ఏ ఒక్క రోజైనా ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద ఏ ఒక్క రోజైనా ప్రశ్నించిండా? ఇది ప్రజలు ఆలోచించుకోవాలి, పట్టభద్రులు ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా అంటే మనం ఇప్పుడు పోటీలో ఉన్న వ్యక్తులను చూసుకుంటే, ప్రధానమైన 3 పార్టీలను చూసుకుంటే, కాంగ్రెస్ నుంచి ఈ బ్రోకర్ తీన్మార్ మల్లన్న ఉన్నాడు. భారత రాష్ట్ర సమితి నుంచి ఒక బిట్స్ పిల్లాని విద్యావేత్త ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి ఒక కార్లో డ్రైవర్ తప్ప ఇంకో వ్యక్తి కూర్చోలేని గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నాడు. అట్లాంటి 3 వ్యక్తులు మధ్య జరుగుతున్న పోటీలో పట్టభద్రులందరూ ఒక విద్యావేత్తకు, విజ్ఞానవేత్తకు తప్పకుండా పట్టం కడతారని మా వరంగల్ వేదికగా ఖచ్చితంగా మా వరంగల్ పట్టభద్రులు మాత్రం ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నకు తగిన బుద్ధి చెప్పి మా ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని మాత్రం తప్పకుండా శాసన మండలికి పంపుతారు. ఇదే కొంచెం వరంగల్ అంటే కొంచెం ఉద్యమాల గడ్డ, కొంచెం పోరాటాలకు సంబంధించి కొంచెం బాగా తెలివి కళ్ళు ఇక్కడ అంటే కేయూకి సంబంధించిన ఈ ఇంపాక్ట్ కూడా గట్టిగా పడతా ఉంటుంది. బట్ ఇన్ని బ్రోకర్ మాటలు చెప్పేసి, ఇన్ని ప్రాపగండలు చేసుకొని ప్రభుత్వాల మీద లేకపోతే వ్యక్తిగత విమర్శలు చేసి టీవీల ముందు ఊరినటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల వద్ద ఒకరోజు కేయూ కానీ లేకపోతే ఇంకో యూనివర్సిటీ వచ్చి ఏమని ఓట్లాడుతున్నాడు, నాకు ఓటు ఏమని ఇప్పుడు వచ్చి అడిగే ముఖం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక రకమైన వ్యతిరేకత విద్యార్థులలో ఆల్రెడీ ఇప్పటికే విద్యార్థుల కోసం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఆల్రెడీ 46వ జీవన సవరిస్తామన్నారు. ఆ జీవో పైన ఇప్పటి వరకు ఊసలేదు. అట్లాగే నిరుద్యోగ భృతి అన్నారు. ఆ నిరుద్యోగ భృతిని నేను అనలేదని డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో అన్నారు. అది ఎక్కడన్నారు ఏంటిది అనేది మేము చూయించినాం ఆల్రెడీ. కానీ ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంటే ఇప్పటివరకు వరంగల్ ప్రాంతానికి అంటే ఇప్పటివరకు ఒకసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఇప్పటివరకు రాలేదనుకుంటున్నాం. ఒకవేళ రాబోయే రోజులు వస్తే మాత్రం వరంగల్ యువత పట్టభద్రులు మాత్రం తప్పకుండా తీన్మార్ మల్లన్న నిలదీస్తారు. అంటే ఏం జరిగింది ఇంతవరకు? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండ్రు. మరి
ఇంతవరకు దాని మీద ఊసు లేదు, నోటిఫికేషన్లు అన్నారు దాని మీద ఊసు లేదు, వచ్చిన 30,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మరి? అయితే ఇది మాత్రం తప్పకుండా పట్టభద్రుల్లో యువతలో నిరుద్యోగుల్లో ఖచ్చితంగా చర్చ నడుస్తుందన్న. ఏంటంటే ఇప్పటికే మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చాలా వేదికల ద్వారా పార్టీ నేతలు ఆ స్వయాన ముఖ్యమంత్రి చెప్పుకున్నాడు. అంటే ప్రజలు ఈ చర్చ మాత్రం చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు అసలు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టిండ్రు, ఎప్పుడు మాకు రిజల్ట్స్ ఇచ్చిండ్రు, మాకు అంటే అంటే ఇది ఎవరు ఇచ్చిండ్రు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ పెట్టింది, నోటిఫికేషన్స్ ఇచ్చింది, రిజల్ట్స్ ఇచ్చే టైంకి రిజల్ట్స్ ఇచ్చి మేము ఏది నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు భర్తీ చేసినట్ట. అది ఖచ్చితంగా పట్టభద్రులు మాత్రం ఆ విషయాన్ని చర్చిస్తున్నారు. ఇది ఎవరు చేసిండ్రు ఏంది అనే విషయాన్ని చర్చిస్తున్నారు. దీనిపైన తప్పకుండా స్పందిస్తారు. ఎట్లా ఉండబోతున్నారు? ఇంతవరకు నాకు తెలిసి ఈ వరంగల్కి సంబంధించి అయితేనేది, ఖమ్మం అయితేనేది, నల్గొండ జిల్లాకు సంబంధించి పట్టభద్రుల ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకా పార్టీ గెలవలేదు. అవును, రైట్. ఈసారి ఎట్లా ఉండబోతున్నారు? ఈసారి కూడా ఖచ్చితంగా 2 సార్లు మేము అధికారంలో ఉండి గెలిచినాం. ఈసారి ప్రతిపక్షంగా తప్పకుండా గెలుస్తాం. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన ఎన్నిక. మాకు ఇంకే ఎదుట ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు మాకు పోటీ కాదు. వాస్తవంగా ఈ భారత రాష్ట్ర సమితి అనేది ఒక ప్రశ్నించే గొంతుగా ఆల్రెడీ తెలంగాణ తెచ్చిన పార్టీగా, తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీగా ఇప్పుడు అధికారం పోయింది. జనాలు ఒక రకమైన పశ్చాత్తాపం పడుతున్నారు. అరే పనిచేసే పార్టీని ఇంటికి పంపినాం, కూర్చోబెట్టినాం కదా అని ఒక పశ్చాత్తాపం పడుతున్నారు. ఇట్లాంటి సమయంలో భారత రాష్ట్ర సమితి తరపున ఒక ప్రశ్నించే గొంతు కావాలి. పట్టభద్రులు తప్పకుండా ఆలోచించి ఒక మంచి ప్రశ్నించే గొంతును మాత్రం శాసన మండలికి పంపుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న.